ఓ రాజకీయ పార్టీ అన్నాక పబ్లిక్లకు వచ్చి ప్రచారం చేసుకోవాలి, తప్పదు. క్యాడరు లీడర్ బలం లేకున్నా కానీ పవర్లకు వచ్చేది పక్కా మేమే. అట్లా అధికారంలోకి రాగానే ఇట్లా హామీలు నెరవేరుస్తాం అని మందికి మాటలు చెప్పాలి. గెలిచినాడు చూసుకుందాం తీ అని అన్ని తీర్ల జనాలకు ఆశ పుట్టేటట్టు తీరు ఫ్రీ హామీలు ఇవ్వాలి. కానీ ఎంత కాదన్నా ఓ హామీ ఇచ్చే ముందు సర్కార్కి వచ్చేదెంత, పోయేదెంత, అవుతున్న అప్పులెంత, కడుతున్న మిత్తిలెంత అని నోట్ లెక్కలన్నా చేసుకోవాలనా? అట్లా చేయకుండా ఆల్ ఫ్రీ 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 అనుకుంటా హామీలు ఇస్తే ఇగో గిట్లా జనాలే లెక్కలు నేర్పించి జాగృతం చేయవలసి వస్తుంది. తెలంగాణకు అమ్మనైతా అని టీఆర్ఎస్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి అందరు తిప్పలు తీరుస్తా అని హామీల వరద వారిచ్చింది కదా కవిత. పార్టీ పేరు మీదనే పంచాయతీట ఇప్పటికే నెత్తినొప్పులు మోపోయినాయంటే మీదికెళ్ళి మేడం ఇచ్చిన హామీల లిస్టు తీసి జనాలు చెప్తున్న లెక్కలతో ఇంకో పరిశాన వచ్చి పడ్డది పోరి. పార్టీ పెట్టినాడు మాట్లాడుకుంటే ఏమన్నది, కేజీ నుంచి పీజీ దాకా అందరికీ ఫ్రీ చదువు, ఇంజనీరు డాక్టరు ఏ డిగ్రీకైనా ఖర్చు మొత్తం మా సర్కారే చూసుకుంటుంది అన్నది కదా. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లా ప్రైవేట్ బల్లే కూడా అందరికీ ఫ్రీ చదువు చెప్పాలంటే ఏం తక్కువ 20,000 కోట్లు పెట్టినా చాలదు. మీదికెళ్ళి ఫ్రీ దవాఖానా ట్రీట్మెంట్ గురించి ఏమన్నది, పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది, ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఏ రోగం వచ్చినా ఎంత పెద్ద దవాఖానైనా పబ్లిక్ జేబుల్లోకి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అందరికి ఉచిత వైద్యం అందించే బాధ్యత తీసుకుంటాం అనుకొచ్చింది. మంచిదే. మరి అన్నిటికీ ప్రైవేట్ దవాఖానాల్లో కూడా ఫ్రీ చేయాలంటే దానికో 40,000 కోట్లు వేసుకోవాల్సిందే కదా. ఇక లోన్ల ముచ్చట చెప్పుకుంటే ఏమన్నది, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల లోన్ నిరుద్యోగులకు ఇప్పిస్తారంటే 30 లక్షల నిరుద్యోగుల్లో 10 లక్షల మందికి 20 కోట్లు కాదు కదా, తలా 2 లక్షల లోన్ ఇచ్చినా 20,000 కోట్లు కావాల్సిందే. ఇక కొలువుల గురించి ఇంకేమన్నది, స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. అంత దానికొద్దు కానీ ఓ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వేసుకున్నా ఒక్కరికి 5 లక్షల జీతం అనుకున్నా 25,000 కోట్లు కావాల్సిందే. అంటే ఒకవేళ కవిత అన్ని అనుకున్నట్టు సీఎం అయితే సర్కార్ నడిపించే తందుకు ఇప్పుడైతున్న ఖర్చు కాకుండా హామీల అమలుకు ఆమె పెట్టవలసిన ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలకు మీదనే అన్నట్టు. ఇట్లనే ఓట్ల ప్రచారంలో 6 గ్యారంటీలు 62 హామీలు అనుకుంటా పవర్లకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ పురాగా దివాలా తీసేసింది, నన్ను కోసిన రూపాయి ఉట్టదు అని కుల్లా చెప్పబట్టే. మరి అప్పటి కార్ పార్టీ గవర్నమెంట్లుండి ఇప్పుడు అస్తం సర్కార్ చెప్తున్న మాటలు వినుకుంటా కూడా ఇన్ని హామీలు ఆల్ ఫ్రీ పథకాల మాటిస్తున్నా అని ఏ లెక్కనంటుంది కవితక్క అనుకుంటా ఒక్క తిరగడగబట్టిరు జనాలు. ఏమనంటే నేను అమ్మ లెక్క చూసుకుంటా, అమ్మ జేబు చూడది కడుపు చూస్తుందని మాట్లాడుతుంది. మరి జేబు చూడకుంటే ఏడంగా పైసలు పుట్టుకొస్తాయి? ఖజానా ఖాళీ అయిన పరిస్థితి ఉంటే 1,00,000 కోట్ల హామీలు ఎట్లా నెరవేరుతాయి? పవర్లకు వచ్చినాడు కదా పంచాదంతా, వచ్చేది ఉందా చేసేది ఉందా? ఇప్పుడు మన హామీలు చెప్పుకుంటా పోతే పోయేదేమున్నది, అన్ని ఫ్రీ అని ఎప్పుడైతే ఫ్రీనే కదా అని అనుకుందాం మేడం మరి అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నాడు జనాలు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలకే పవర్లకు వచ్చి 30 నెలలైనా దిక్కు దివానం లేదు. మరి ఇంకా చదువు దావకాన ఆల్ ఫ్రీ అని అంటే జనాలు నమ్మే తట్టున్నారని మేడం ఎట్లా నమ్మిందో
అని అనుకుంటా ఇంకొందరు లాజికులు తీస్తున్నారు. మరి జనాలే ఏ హామీకి ఎంత అని ఇన్ని లెక్కలేస్తుంటే అడుగుతున్నది చూసి ఓట్ల ప్రచారం నాటికి ఏమైనా వెనక ముందు అరుచుకొని అప్పుడు హామీలు ప్రింట్ కొట్టించి పబ్లిక్లో పాంప్లెట్లు పంచుతుందేమో చూడాలి మరిగా.